మిగతా వార్తలు చూస్తే బంగారం ధర భగ్గుమంటోంది. అడ్డు అదుపు లేకుండా పరిగెడుతోంది. రోజురోజుకి పైకి ఎగబాగుతోంది. ధరల భగభగలతో పసిరి ప్రేమికులందరికీ కూడా షాక్ తగులుతోంది. బంగారం ధర భగభగమంటూ మెరిసిపోతుంటే వెండి ధర కూడా ఇదే దారిలో పయనిస్తోంది. అందులోనూ పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో కొండెక్కి కూర్చున్న పసిడిని కొనాలంటేనే భయపడిపోతున్నారు వినియోగదారులు. నిన్నొక్కరోజే 1800 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల్లోనే 5000 పెరిగింది. రాకెట్ స్పీడ్తో దూసుకుపోతున్న పుత్తడి ధరలు 1,00,000ను దాటేస్తున్నాయి. వచ్చే వారం లేదా వచ్చే నెలలో తగ్గుతుంది కదా అని ఆశగా ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు నిరాశ మిగులుతోంది. అంతకంతకు పసిడి ధరలు పెరిగిపోతున్నాయే తప్ప తగ్గే పరిస్థితులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అలాగే గత వారం రోజుల్లోనే పసిడి ధరలు ఆల్ టైం రికార్డుల మోత మోగిస్తూ 7 సంవత్సరాల రికార్డు స్థాయిని తాకింది. పెళ్లిళ్ల ముహూర్తాలు ముమ్మరంగా ఉన్నా కూడా ఎవరు ఎక్కువగా బంగారాన్ని ఏం కొనడం లేదు. అక్కడక్కడా తప్పితే మిగతా వాళ్ళంతా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొనడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. గోల్డ్ రష్ కంటిన్యూ కావడానికి కొన్నాళ్లుగా బులియన్ మార్కెట్లో పెద్దగా పెరుగుదల లేదని, అందుకే 6 ఏళ్ల తర్వాత ఈ జోరు కనిపిస్తోందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ ఏడాదిలోనే గోల్డ్ రేటు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్కి $2,000 చేరుతుందని అంచనా. అదే జరిగితే మన దగ్గర కూడా 10 గ్రాముల బంగారం ధర $50,000 చేరడం ఖాయమంటున్నారు. దీంతో కొద్దిగా రిస్క్ అయినా ఇన్వెస్ట్మెంట్ కోసమైతే బంగారం కొనుగోలు చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పైగా వారం రోజులుగా 43,000 నుంచి 45,000 మార్కుకు చేరుకున్న బంగారం నిన్నొక్కరోజే దాదాపు ఎక్కువగానే పెరగడంతో కొనాలంటేనే ఆలోచిస్తున్నారు కస్టమర్లు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే హెల్త్ క్రైసిస్ నడుస్తుందో, ఈ కోవిడ్ అవ్వచ్చు, కరోనా అవ్వచ్చు, ఇదంతా గ్లోబల్ ఇష్యూ కింద తయారైంది. దీనివల్ల ఇన్వెస్టర్లు అవ్వచ్చు, ఇంకా రకరకాల పెట్టుబడిదారులందరూ కూడా వాళ్ళు సేఫెస్ట్ సైడ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళకి గ్యారంటీ రిటర్న్ కోసం చూసుకుంటారు. అలాంటి వాటిల్లో బంగారం వైపే ఎక్కువగా మదుపర్లు రావడం, దానివల్ల డిమాండ్ పెరగడం. సో ఓవరాల్గా చూసుకుంటే మనం 1 మంత్ గ్యాప్లో దగ్గరగా 3,500 నుంచి 4,000 రూపీస్ వరకు బంగారం ధరలు పెరిగినాయి. 40,000 నుంచి 41 ఉండే, 40-41 మధ్యలో ఉండే. స్టాటిక్గా ఉండే చాలా కాలం. అది అక్కడి నుంచి ఒకసారి ఇప్పుడు అది 42 పోయి 43, 44, రైట్ నో 45కి జస్ట్ బార్డర్లో ఉంది. అంటే ఇది ఒక చైనా సమస్య కింద చూడట్లేదండి, అది గ్లోబల్ ఇష్యూ కింద చూస్తున్నారు. ఎందుకంటే అది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మనకి చైనా నుంచి జనాలే కాదు, ప్రోడక్ట్లు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాయి దేశాలు. మనం చైనా ప్రోడక్ట్ నుంచి మన దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఒకసారి అన్ని దేశాలు చైనా ప్రోడక్ట్లని ఆపేసినాయి కొనకుండా. ఎందుకంటే వైరస్ భయపడే వాళ్ళ టెక్నీషియన్స్ కానీ ఆ ప్రొడక్షన్ కానీ ఏ కంట్రీ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ నుంచి వచ్చే చైనా ప్రోడక్ట్లు ఎవరు ఏ దేశం కూడా తీసుకోవట్లేదు. దీనితో అక్కడ ఇండస్ట్రియల్గా కూడా గ్రోత్ లేదు. అది పెద్ద పాపులేషన్ ఉన్న దేశంలో చాలా కంపెనీలు ఉంటాయి, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాగే వాళ్ళ నుంచి సబ్ ప్రోడక్ట్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ నుంచి కాంట్రాక్ట్ ఉన్న కంపెనీలు ఉంటాయి. వాళ్ళు కొంత ప్రోడక్ట్ తయారు చేస్తే దాన్ని అసెంబ్లింగ్ చేసే యూనిట్లు వేరే చోట ఉంటాయి, వేరే కంట్రీలు. సో అక్కడి నుంచి ఇక్కడ రాకుండా అసెంబ్లింగ్ యూనిట్లు కూడా నడవేడ. అంతా ఇంటర్ రిలేటెడ్గా చైనాతో ఎక్కువ సంబంధాలు అన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు ఉంటాయి. సో ఒక చైనాకే ప్రాబ్లం కదా, అది ఇంచుమించు ప్రపంచ దేశానికి ప్రపంచంలో అన్ని దేశాలకి ఇంచుమించు ఇంటర్ రిలేటెడ్గా ప్రాబ్లం ఉంది. ఇండస్ట్రియల్గా సైడ్ అవ్వచ్చు, వేరే రకరకాల సైడ్లు అవ్వచ్చు. సో ఇన్వెస్టర్లకి ఏంటంటే వాళ్ళకి ఇది రైట్ టైం కాదు ఇన్వెస్ట్ చేసుకునే దానికి. అందుకే స్టాక్ మార్కెట్లు అవి కూడా మనకు బలంగా లేవు. ప్రపంచవ్యాప్తంగా ఏ మార్కెట్ చూసుకున్నా కూడా స్టాక్ మార్కెట్లు బలంగా లేవు, కరెన్సీలు కూడా బలంగా లేవు. సో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా వాళ్ళు పెట్టిన డబ్బులు తిరిగి వచ్చే ఆస్కారం లేదు. అలాంటి టైంలో ఏంటంటే గ్లోబల్ కరెన్సీ ఏదైతే ఉందో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ డిమాండ్ ఎక్కువగా ఉండి ఒకసారిగా మనకి ఈ బంగారం ధరలు ర్యాపిడ్గా పెరగడం జరుగుతుంది. కరోనా వైరస్ విజృంభించడంతో చైనా ఆర్థిక ప్రగతిపై నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపర్లు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తూ ఉన్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకుంది. అటు ఇరాన్పై అమెరికా దాడి నేపథ్యంలో కూడా 3వ ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందన్న భయాలు నెలకొన్నాయి. దాంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు
ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. అయితే క్రమంగా పెరుగుతోన్న పసిరి ధరలతో బెంబేలెత్తిపోతున్నారు ప్రజలు.